హైదరాబాద్ ఘట్కేసర్లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో అనుమానితులు ఇంటిపై దాడికి ప్రయత్నించారు. జనం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారం తర్వాత కానీ డెడ్ బాడీని గుర్తించలేకపోయారంటున్నారు కుటుంబ సభ్యులు. ప్రధాన నిందితులను వదిలేసి మిగతా వ్యక్తులను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చెదరగొట్టారు పోలీసులు. గట్కేసర్లో మాజీ ఎంపీటీసీ గడ్డం ప్రసాద్ హత్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ప్రస్తుతం గట్కేసర్లో గడ్డం ప్రసాద్ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడవచ్చు, ఎందుకంటే ఇప్పటికే తీవ్రంగా దాడి చేసి మరీ కొట్టి చంపారు. దాంతో ఎవరైతే హత్య చేశారో ఆ నిందితుల్ని కూడా ఐడెంటిఫై చేశారు. గట్కేసర్ కి చెందినటువంటి వాళ్ళే చంపారని పోలీసులు కూడా తేల్చారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తారు. ప్రస్తుతం ఒక ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడానికి కూడా మనం చూస్తాం. ఎందుకంటే గడ్డం ప్రసాద్ ను హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి దగ్గర వీళ్ళంతా ఆందోళన చేస్తా ఉన్నారు. ఎవరైతే తీవ్రంగా దాడి చేసి హతమార్చారో తనను కూడా మేము కొడతామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం హత్య కేసులో 6 మంది ప్రమేయం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. చూడొచ్చు, గట్కేసర్ కు చెందినటువంటి వాళ్ళే సమీప వ్యక్తులే తనను హత్య చేశారు. గడ్డం ప్రసాద్ కు చెందినటువంటి రియల్ ఎస్టేట్ ఆఫీస్ లోనే హత్య జరిగింది. కర్రలతో తీవ్రంగా దాడి చేసి మరి చంపారు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే గడ్డం ప్రసాద్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే చంపారని కూడా చెప్తా ఉన్నారు. ఎవరు చంపారు మీకు? ఇప్పటికే ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. వాళ్ళు చిన్న పోరాలండి, వాళ్ళు కాదు. పెద్ద పెద్ద శైలు ఉన్నాయి, పెద్ద పెద్ద శైలు ఉన్నాయి. మా అన్న ఎట్లా చూసారు తెలుసా? తాళ్ళతోని జేసీతో తీసారు. అంటే ఇప్పటిదాకా ఏం చేస్తారు? 20 మీటర్స్ అండర్ లో పెట్టినారు. అంత కక్ష ఎవరు కూడా చిన్న చిన్న పిల్లలకు ఉండదు కదా. అంత కక్ష చిన్న చిన్న పిల్లలకు ఉండదు కదా, పెద్దవాళ్ళకే కదా. మేము థర్డ్ రోజు కంప్లైంట్ ఇచ్చినాం. విత్ ఇన్ 24 అవర్స్ మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే? ఇప్పుడు 4 రోజులైంది కంప్లైంట్ ఇచ్చి. ఏం చేశారు పోలీసు? ఇవ్వాలా మేము ఏం చేయలేదని మేము ఇంటి దగ్గర ఇదే ఇల్లు అండి, ఆ ఇల్లు చూడండి, ఇక్కడ ఉన్నాడే సొంతోళ్ళని నమ్మిపిచ్చి తీసుకెళ్లి ఎంత అధ్వానంగా చంపారంటే బాడీ చూస్తే కనీసం. అంటే పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని చెప్తా ఉన్నారు. అది కాదండి, వాళ్ళు వచ్చి లొంగేంత వరకు వీళ్ళు ఏం చేశారు? బాడీ అసలు మొహం కూడా ఆఖరి కూడా లేకుండా చేశారంటే వీళ్ళు. 4 రోజుల ముందే వీళ్ళు వెతుకుంటే దొరకకపోతుండేనా? వాళ్ళు వచ్చి లొంగిపోతే గానీ వీళ్ళకి అర్థం కాదా? ఇప్పుడు ఇక్కడ మేము కూర్చున్నందుకు అక్కడ బాడీ ఆపుతున్నారంట, రానివ్వట్లేదంట. అది ఎంతవరకు న్యాయం? 17వ తేదీన గడ్డం ప్రసాద్ మిస్ అయ్యాడు. ఆ తర్వాత వారం రోజులకు కానీ డెడ్ బాడీ దొరకలేదు. సో దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడానికి మనం చూస్తున్నాం. మరి వారం రోజులు గడిచినా కూడా ఎందుకు వీళ్ళు పట్టుకోలేకపోయారు? నిందితులు వాళ్ళు వచ్చి లొంగిపోయేంత వరకు కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారు. వెనక తిరిగినటువంటి వ్యక్తులే తనను హత్య చేశారు. కాబట్టి ఎవరైతే హత్యలో ప్రమేయం ఉందో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అని చెప్పి ఈరోజు గట్కేసర్లో గడ్డం ప్రసాద్ బంధువులు ఆందోళన చేస్తా ఉన్నారు. కెమెరామెన్ ఎలియస్ ప్రసాద్ తో రవికుమార్, ఎన్టీవీ, గట్కేసర్ నుంచి.